అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. పచ్చి బఠానీలు చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా! సో, అప్పుడైతే మనం ఫ్రెష్‌గా వాడుతూ ఉంటాం. పచ్చి బఠానీ సీజన్ అయిపోయాక వాడుకోవాలి అంటే ఫ్రోజన్ బఠానీని కొనుక్కొని వాడుతూ ఉంటాం. మనం ఈ బఠానీని కొనుక్కునే అవసరం లేకుండా సంవత్సరం అంతా యూజ్ చేసుకునేలా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా 3 కేజీల పచ్చి బఠానీని తీసుకొని గింజలన్నీ ఒలుచుకొని ఒక పెద్ద గిన్నెలో వేసి ఇవి పూర్తిగా మునిగేంత నీళ్ళని వేసి కాసేపు వదిలేయాలి. కాసేపటికి ఏవైనా పుచ్చులున్న గింజలు గాని లేదా చిన్న చిన్న గింజలు ఉంటే పైకి తేలుతాయి. వాటిని తీసేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఈ బఠానీ గింజలన్నీ మునిగేంత నీళ్ళని వేసి కొద్దిగా ఉప్పు, పంచదారని వేసి నీళ్లు వేడయ్యాక బఠానీ గింజలన్నిటిని వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన వెంటనే వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలన్నీ పైకి తేలుతాయి. ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసి వీటిని వెంటనే చిల్డ్ గా ఉండే వాటర్ లో వేసుకోవాలి. మీరు ఐస్ క్యూబ్స్ అయినా వాడచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ ని కూడా వాడచ్చు. బట్ వాటర్ అయితే చల్లగా ఉండాలి. చల్లని నీళ్ళలో వేసాక వీటిని 2-3 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత నీళ్ళని వడకట్టుకోవాలి. నీళ్ళంతా పూర్తిగా ఇంకిపోయాక ఇంకొక క్లాత్ పైన వేసి వీటిని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని తడి లేకుండా ఆరనివ్వాలి. కొద్దిగా తేమగా ఉన్న బఠానీలు అయితే పాడైపోతాయి. అందుకని ఇవి పూర్తిగా డ్రై అయ్యేలా చూసుకోండి. తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో గానీ లేదా జిప్ లాక్ కవర్స్ లో బాక్స్ కి లేదా కవర్ కి సగం వరకు మాత్రమే ఈ బఠానీని వేసి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. మనం వాడుకునే ప్రతిసారి బఠానీల్ని బయటికి తీసి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు టెంపరేచర్ లో చేంజెస్ ఉండటం వల్ల బఠానీలు అయితే తొందరగా పాడైపోతాయి. అందుకనే బఠానీలన్నీ ఒకే కవర్ లో వేసి స్టోర్ చేసుకోకూడదు. అండ్ యూజ్ చేయడానికి తీసేటప్పుడు ఎన్ని కావాలో అన్ని తీసేసి మిగిలినవి వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. అండ్ వీడియోలో చూపిస్తున్న ఈ బఠానీలు నేను కొద్ది నెలల ముందు ఇలాగనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూసారా ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. మరి మీరు ఇకపై బఠానీల్ని ఇదే విధంగా స్టోర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.